హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖరాజ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా మా వెస్లీ గారు షాని అయితే నా పక్కనే ఉంది. ఇప్పుడే నిద్రపోయి లేచింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను యూట్యూబ్ ఎలా స్టార్ట్ చేశాను, ఎప్పుడు స్టార్ట్ చేస్తాను అనేది నేను ఇంట్రడక్షన్ ఇవ్వాలనుకుంటున్నాను. నేను యూట్యూబ్ అయితే 2020లోనే స్టార్ట్ చేశాను, కానీ నేను అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. 2020 బిఫోర్ అయితే నేను జాబ్ చేస్తాను. 2013 నుంచి ఏ జాబ్ అనేది కూడా నేను చెప్తాను. నేను ఫస్ట్ నా జాబ్ అయితే చైతన్య కాలేజ్లో అయితే చేశానండి, విజయవాడ బెంజ్ సర్కిల్. అక్కడ నేను జాబ్ చేస్తే జేఎల్గా మ్యాథమెటిక్స్ టీచ్ చేశాను. నెక్స్ట్ చైతన్య నుంచి గాయత్రి నుంచి నారాయణ, ఈ 3 కాలేజెస్ అయితే విజయవాడలోనే వర్క్ చేసిన. నెక్స్ట్ నేను విజయవాడలో అంత ఎక్కువ అంటే శాలరీ అయితే రావడం లేదని చెప్పేసి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయారు. హైదరాబాద్లో కూడా గాయత్రి కాలేజ్లో చేసా. అది కూడా హనుమాన్ జంక్షన్ విజయవాడ వస్తుంది. అది కూడా కర్మన్ ఘాట్ అంటే సాగర్ వెళ్ళే రూట్లో ఉంటుంది. అక్కడ నేను వర్క్ చేశాను. హయత్ నగర్ సైడ్ అనమాట. అక్కడ కూడా నేను వర్క్ చేశాను. నెక్స్ట్ అక్కడ నుంచి మళ్ళీ నేను వేరే మేడం ద్వారా దీక్షకైతే షిఫ్ట్ అయినా. అక్కడ మంచిగా ఇన్కమ్ వచ్చింది. ఓకే, నాకు సాటిస్ఫాక్షన్ అనిపించిందని చెప్పి అక్కడే నేను ఉండిపోయి ఒక 2 years అయితే అక్కడ వర్క్ చేస్తా. నెక్స్ట్ ఇంకా మ్యారేజ్ 2020లో మ్యారేజ్ అయితే జరిగింది. ఇంకా మ్యారేజ్ జరిగిన కాడ నుంచి నేనైతే ఇంట్లోనే ఉంటున్నాను. నాకు వెంటనే మళ్ళీ కన్సీవ్ అవ్వడం, మా వెస్లీ పుట్టడం, మళ్ళీ వెంటనే కన్సీవ్ అవ్వడం, మా షాని తల్లి పుట్టింది. ఇద్దరు కిడ్స్తో నేనైతే ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అందుకని చెప్పేసి సరే మనం కూడా యూట్యూబ్ చూస్తున్నాం కదా, చాలామంది చేస్తున్నారు, కామన్ వీడియోస్ ఉన్నా కానీ వ్యూస్ వస్తున్నాయి, అంటే ఎవరి స్టైల్లో వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి సరే మనం కూడా చేద్దామని చెప్పి అనుకున్నాను. సరే సబ్స్క్రైబర్స్ కావాలి కదా, నా ఫ్రెండ్స్ని అడిగిన, నా కొలీగ్స్ని అడిగిన, మా రిలేటివ్స్ని అడిగిన, అందరు మ్యాక్సిమం అయితే సబ్స్క్రైబ్ చేశారు. అయినా సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వట్లే. మినిమం 500 మెంబర్స్ ఉన్నారు. సరే కదని చెప్పేసి ఇంకా నేను హోమ్ టూర్ వీడియో అయితే రీసెంట్గానే అంటే ఒక 2-3 months అవుతుంది నేను చేశాను. అది పోస్ట్ చేశానండి. నిజంగా చాలా బాగా రీచ్ అయింది. ఒక 27,000 మెంబర్స్ అయితే ఇప్పటికీ 27,000 మెంబర్స్ అయితే ఉన్నారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఆ వీడియో పెట్టిన కాడ నుంచి నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుకుంటూ వచ్చారు. ఇప్పటికి నాకు 308 మెంబర్స్ అయితే ఉన్నారు, అంటే 308 మెంబర్స్ అయితే ఉన్నారు. ఇంకా నాకు 500 రీచ్ అవ్వాలి. ఇంకా 192 అయితే సరిపోతుంది. మీరు నాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ సపోర్ట్ నాకు ఇట్లానే ఉండాలి. మంచి వీడియోస్, మంచి కంటెంట్తో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా నాకు సబ్స్క్రైబర్స్ అయితే 500 రీచ్ అయ్యారు. ఎందుకు 500 అంటున్నానంటే యూట్యూబ్ చేసే వాళ్ళందరికీ తెలుస్తుందండి. కామన్గా మినిమం అయితే 500 సబ్స్క్రైబర్స్ ఉండాలి. వాచ్ అవర్స్ అయితే 3000 రీచ్ అవ్వాలి. ఒకటి ఉండి ఒకటి లేకపోతే మోనిటైజేషన్ అయితే అవ్వదు. ఇప్పుడు వరకు నేను పోస్ట్ చేసిన వీడియోస్ 176 వీడియోస్. ఒకవేళ మోనిటైజేషన్ అయినా వాటికైతే అమౌంట్ అయితే రాదు. అది ఓన్లీ మనం యూట్యూబ్కి మోనిటైజేషన్ చేసుకోవడం కోసం యూస్ అయిన వీడియోస్ మాత్రమే. మోనిటైజేషన్ అయిన కాడ నుంచి అంటే నేను 500 సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వాలి, 3000 వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి. అయిన కాడ నుంచి మనం పోస్ట్ చేసే వీడియోస్కి అప్పుడు అమౌంట్ అనేది కన్సిడర్ అవుతుంది. అది కూడా వ్యూస్ని బట్టే. ఒకవేళ వ్యూస్ అనేవి రాలేదనుకో మనకు ఆ వీడియో కూడా ఇన్కమ్ అనేది రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నాకైతే చాలా హ్యాపీగా ఉంది. 300 రీచ్ అయ్యానంటే నిజంగా అది నేను అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్ చేశాను. హోమ్ టూర్ అనేది అది ఇంత బాగా రీచ్ అవుతుందని కామెంట్స్ కూడా చాలామంది అడుగుతున్నారండి. మీ హౌస్ చాలా బాగుంది, మాకు మెజర్మెంట్స్ చెప్పండి, లేదా బెడ్రూమ్ సైజ్ ఎంత, ఇవన్నీ అడుగుతున్నారు. నాకు అవన్నీ తెలియదు, నార్మల్గా తీసి పెట్టేశాను. ఒకవేళ ఫుల్ డీటెయిల్స్ కావాలంటే మా హస్బెండ్ గారిని దగ్గర పెట్టి మరొక్కసారి నేను వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాను. ఎందుకంటే ఆల్రెడీ చూసేసారు కాబట్టి మరి చూస్తారో చూడరో తెలియదు. సో ఇంకా నాకైతే సబ్స్క్రైబర్స్ కావాలి ఫ్రెండ్స్. ప్లీజ్ మీరు నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ లేదే మేమైతే ముందుకైతే వెళ్ళలేము. అది ప్రతి ఒక్క యూట్యూబ్ కూడా ఒక కాంపిటీషన్ అయిపోయింది. జాబ్ కన్నా యూట్యూబ్ ఎక్కువ కాంపిటీషన్లో ఉంది. సో ప్లీజ్
సబ్స్క్రైబ్ టు మై ఛానల్, సపోర్ట్ చేయండి. నేను మొత్తం చూపిస్తాను మీకు యూట్యూబ్లో ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, ఎంత వాచ్ అవర్స్ రీచ్ అవ్వాలి అనేది నేను మొత్తం ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను, చూడండి. ఓకేనా? ఈ ఇన్ఫర్మేషన్ నేను వైటీ స్టూడియోలో చెక్ చేసుకుంటున్నా. ఎవ్రీడే నేను ఈ యాప్లోనే నా ఇన్ఫర్మేషన్ మొత్తం చెక్ చేసుకుంటాను. మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఎప్పుడెప్పుడు ఏ వీడియోకి అయితే అయ్యారో మొత్తం ఇన్ఫర్మేషన్ అయితే ఈ యాప్లో ఉంటుందండి. దీన్ని మనం ప్లే స్టోర్ నుంచి కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నాకైతే ఎవరు ఇట్లా ఎడిట్ చేయాలి, అట్లా ఎడిట్ చేయాలి అని ఎవరు చెప్పలేదండి. నేను కూడా యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. సో మనకి ఇంట్రెస్ట్ అనేది ఉంటే మనకి ఖచ్చితంగా వస్తుందండి. అయితే నాకు స్టార్టింగ్ నేను యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు 67+ అయితే ఉన్నారు. ప్రజెంట్ అయితే 308 మెంబర్స్ అయితే ఉన్నారు. అది కూడా హోమ్ టూర్ వీడియో చూస్తున్నారు 79 మెంబర్స్. అదే ఎక్కువ కవర్ చేస్తుంది. నిజంగా అన్ఎక్స్పెక్టెడ్గా పెట్టినవి బాగా క్లిక్ అయిందండి. 500 సబ్స్క్రైబర్స్ చూడండి. నెక్స్ట్ వచ్చి 3000 వాచ్ అవర్స్. అది కాకపోయినా దాని కింద ఉంది కదా 30 lakhs షార్ట్స్ అయితే వెళ్ళాలి.